ఆపరేషన్ సింధూర్ కొన్ని రోజుల క్రితం పహల్గామాలో జరిగిన ఉగ్రవాద దాడికి మన దేశం అంతా కూడా విలవిల్లాడిపోయింది. 4 ఉగ్రవాదులు వచ్చి 26 మంది తలల మీద తుపాకీ పెట్టి నీది ఏ మతం అని అడిగి మరీ చంపేశారు. దే వాంటెడ్ దిస్ టు బి అ రిలీజియస్ వార్. భర్తని చంపేస్తే ఏం చేయాలో తెలియక విక్టిమ్ వాళ్ళ భార్య నన్ను కూడా కాల్ చేయమని అడిగితే నేను చంపను, ఇక్కడ జరిగిందంతా కూడా వెళ్లి మోడీకి చెప్పమని చెప్పాడంట. నాకు బీజేపీ ప్రభుత్వం అంటే పడకపోవచ్చు, మీకు మోదీ అంటే ఇష్టం లేకపోయి ఉండొచ్చు. నాకు గానీ మీకు గానీ మనందరికీ కూడా మన గవర్నమెంట్ ని, మన నాయకుల్ని, మన పొలిటికల్ పార్టీస్ ని టార్గెట్ చేసే, క్రిటిసైజ్ చేసే హక్కు ఉంటది. కానీ ఒక ఉగ్రవాది వచ్చి మన కాశ్మీర్లో, మన భారతదేశంలో మన ప్రధాని మంత్రి తాలూకా పేరెత్తే ఆడాసిటీ వాడికి ఉందంటే ఏమనాలి? మన పాస్ట్ చూస్తే మనం ఎప్పుడు కూడా రిసీవింగ్ ఎండ్ లోనే ఉన్నాం. బాంబే అటాక్స్ జరిగినా, హైదరాబాద్ లో అటాక్స్ జరిగినా, పుల్వామా అటాక్స్ జరిగినా, ఎక్కడ అటాక్స్ జరిగినా కూడా మనం ఉగ్రవాదుల గురించి, ఉగ్రవాదం గురించే మాట్లాడమే తప్ప వాళ్ళని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గానీ, పాకిస్తాన్ ఆర్మీని గానీ ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. మన మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుని మొన్న కాశ్మీర్లో జరిగిన అటాక్ ని బ్యాక్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని అటాక్ చేసింది. సో వీఆర్ అట్ అ వార్. వ్యక్తిగతంగా మనం యుద్ధానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వార్ అనేది అన్ప్రెడిక్టబుల్. మన సైనికులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వార్ ఉన్నంత కాలం కూడా ఒక అన్సర్టనిటీ ఉంటుంది. అది ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, నెల రోజులు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు. అండ్ మన ఎకనామిక్ కొలాప్స్ అయిపోతుంది. క్యాజువాలిటీస్ ఉంటాయి, సివిలియన్స్ తాలూకు ప్రాణాలు పోతాయి. ఎక్కడో రాఫాలో సివిలియన్స్ మీద అటాక్ జరిగితే అలా జరగకూడదని కోరుకున్న వ్యక్తిని నేను. అలాంటిది మన దాకా వచ్చినప్పుడు, మనల్ని కార్నర్ చేసి ఒకళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు మనం ఇంకేం చేస్తాం? ఏమన్నా అంటే కోల్డ్ వార్ అంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా మన పాకిస్తాన్ తో ఉంది కోల్డ్ వారే కదా. దానివల్ల వాళ్ళు ఏం మారారు? అందుకే మన ఇంటి గడప దాకా వాళ్ళు యుద్ధాన్ని తీసుకొచ్చినప్పుడు ఇంకా అది ఇన్ఎవిటబుల్. సో ఇప్పుడు కూడా మనం వార్ ఎలా చేస్తాం? లేదంటే ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ చూడొచ్చు కదా అని చెప్పి మీరు అనుకుంటే యు ఆర్ బీయింగ్ నైఫ్. ఎందుకంటే మీ అంత అమాయకంగా, లేదంటే మీ అంత మంచిగా ఆ జిహాదీలు గానీ, లేకపోతే ఆ జిహాదీలు అనుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం గానీ ఆలోచించదు. ఇక్కడ చాలా పెద్ద జియో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. మనం అవునన్నా కాదన్నా మనం ఇలాంటి ప్రపంచంలోనే బతుకుతున్నాం. సో మనం రియాలిటీ చెక్ చేసుకుని వి హ్యావ్ టు స్టాండ్ విత్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. వినడానికి ఒక సినిమా డైలాగ్ లా ఉన్నప్పటికీ వార్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఇవాళ మనం మంచి అనుకున్నది రేపు మనకి చెడ్డగా కనిపించవచ్చు, రేపు చెడు అనుకున్నది ఎల్లుండి మంచిగా అనిపించవచ్చు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది వాడు మనవాడా పగవాడా అని. ఎందుకంటే ఈ ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ కానీ, ఈ జిహాదీలు కానీ, లేదంటే టెర్రరిస్టులకి షెల్టర్ ఇచ్చి పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం తాలూకా మీడియా గానీ వాళ్ళ వేషాలు ఎలా ఉంటాయంటే, మనం మిజైల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత పహల్వామాలో సివిలియన్స్ తాలూకా ప్రాణాలు కోల్పోయారని చెప్పి అదే ఊర్లో ఎప్పుడో జరిగిన ఒక గ్యాస్ ఎక్స్ప్లోషన్ వీడియోని తీసుకొచ్చి మన గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తారు. ఇక్కడ సివిలియన్స్ చనిపోయి ఉండరని నేను చెప్పట్లేదు, చనిపోయి ఉండొచ్చు. ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ గానీ, కన్ఫర్మేషన్ గానీ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్కన ఇలా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ, ఇంకో పక్కనేమో గతంలో ఎప్పుడో జెట్స్ కొలాప్స్ అయిన వీడియోస్ ని, ఫొటోస్ ని తీసుకొచ్చి మన ఇండియన్ జెట్స్ కొలాప్స్ అయ్యని చెప్పి వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ జిహాదీల తాలూకా సింపథైజర్స్ గానీ వాళ్ళు యూరోప్ లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్టులని ఎంత బ్యాక్ చేస్తున్నా సరే ఈ వార్ ని ఇండియా స్టార్ట్ చేస్తుంది అన్నట్టు గ్లోబల్ గా ప్రొజెక్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ నంగనాచి వేషాలకి గానీ, లేదంటే వాళ్ళ ట్రాప్ లో గానీ మీరు పడకండి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అలానే నేను బలంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ముస్లిమ్స్, ఐఎమ్ జస్ట్ రిఫరింగ్ టు ద జిహాదీస్. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. మన దేశంలో ఉంటూ, మన భారత రాజ్యాంగాన్ని పాటిస్తూ పదే పదే వాళ్ళ లాయల్టీని ప్రూవ్ చేసుకునే అవసరం ఎవరికి రాకూడదు. అది హిందూకైనా, ముస్లింకైనా, క్రిస్టియన్ కైనా, సిక్ అయినా, ఎవరికైనా సరే. సో మనం వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. మనందరం కూడా వి హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ వి హ్యావ్ టు స్టాండ్ విత్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అండ్ ఇక్కడ మన ప్రభుత్వానికి కూడా గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు వార్ అనేది ఒక అన్సర్టనిటీ. అందుకే దాన్ని ఎక్కువ రోజులు సాగతీయకుండా, కొలాటరల్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరగకుండా, ఇరు వర్గాల్లో కూడా మన ఎకానమీని కొలాప్స్ అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా మన భారతదేశ ప్రభుత్వానిదే. సో అది మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ కి గుర్తు చేస్తూ, లెట్ us all stand united.